దేశవ్యాప్తంగా పూలు వికసిస్తున్నాయి. మొన్నటి వరకు తెలంగాణలో పువ్వులు పుష్పించాయి. కానీ మొన్న అసెంబ్లీ పోరులో మాత్రం పువ్వులన్నీ నలిగిపోయాయి. అందుకే బయటకు రావడానికి భయపడుతున్నాయి. తరుముకొస్తున్న లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి పువ్వు గుర్తు పార్టీకి గెలుపు గుర్రాలు కరువయ్యారు. 1-2 స్థానాలకు మాత్రమే అభ్యర్థులు ఉండటంతో మిగతా 15 స్థానాలకు క్యాండిడేట్స్ కావాలంటూ నోటిఫికేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల అన్వేషణలో కమలం. తెలంగాణలో ఆసక్తి చూపని నేతలు. తేడా ఎక్కడుంది? పార్టీలోనా, నేతల్లోనా? బలమైన పాలకపక్షాన్ని ఢీకొట్టలేమన్న బెంగ. కమలం గూటిలో ఆసక్తికరమైన చర్చ. కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ. పలు రాష్ట్రాల్లోనూ పవర్లో ఉంది. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు గెలుస్తామనే ధీమాతో ఉంది. మోడీ, అమిత్ షాలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అన్ని రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. తమకు అనుకూలమైన వాతావరణం ఉండవచ్చని చెప్పుకుంటున్నారు. అయితే తెలంగాణలో మాత్రం ఆ పార్టీ పరిస్థితి దారుణంగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి బరిలోకి నిలిచే పెద్ద నేతలు ఎవరూ కనిపించడం లేదు. ఒక విధంగా చెప్పాలంటే కనీసం ప్రభావం చూపెట్టే నేతలు కూడా వెతికినా దొరికే పరిస్థితి లేదు. 17 స్థానాలకు ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతున్నా బీజేపీకి 1-2 స్థానాల్లో మాత్రమే అంతో ఇంతో ప్రభావం చూపెట్టే వ్యక్తులు పోటీలో ఉండే అవకాశం ఉంది. మిగతా స్థానాల్లో ప్రస్తుతానికి ఆ స్థాయి నేతలు లేరనే అభిప్రాయం పార్టీలోనే వ్యక్తమవుతోంది. 2009లో అన్ని స్థానాలకు పోటీ చేసిన బీజేపీ చాలా స్థానాలు నామ్కే వాస్తి అభ్యర్థులకు టికెట్స్ ఇచ్చింది. 2014లో టీడీపీతో పొత్తులో భాగంగా 8 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ మంచి అభ్యర్థులనే బరిలోకి దించింది. ఈసారి మాత్రం అలా లేదు. 2014లో బీజేపీ నుంచి పోటీ చేసిన నాగం జనార్దన్ రెడ్డి, నరేంద్రనాథ్లు పార్టీని వీడారు. విద్యాసాగర్ రావు మహారాష్ట్ర గవర్నర్గా వెళ్లారు. ఈసారి ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో కొత్త ముఖాలే బరిలోకి దిగే అవకాశం ఉంది. అసెంబ్లీ ఫలితాల దెబ్బతో ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతల్లో పార్లమెంట్కి పోటీ చేయాలనే ఉత్సాహంతో ఉన్న వారెవరూ పెద్దగా లేరు. పట్టణ ప్రాంతం ఎక్కువగా ఉన్న లోక్సభ స్థానాల నుంచి పోటీ చేసేందుకు ఒకరిద్దరు ఆసక్తి చూపుతున్నా మిగతా స్థానాల్లో మాత్రం మొన్న అసెంబ్లీ ఎన్నికలు చూశాక అమ్మో అంటున్నారు. సికింద్రాబాద్ కోసం దత్తాత్రేయ, లక్ష్మణ్, కిషన్ రెడ్డి పోటాపోటీ. నిజామాబాద్లో గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్న ధర్మపురి అరవింద్. పార్లమెంట్ స్కెడ్యూల్ వచ్చినా మార్పు రాలేదనే చర్చ పార్టీలో కొనసాగుతోంది. పార్టీలో కేవలం సికింద్రాబాద్, నిజామాబాద్ పార్లమెంటుకు మాత్రమే సీనియర్లు పోటీ పడుతున్నారు తప్ప మిగతా స్థానాలను అడిగే సాహసం కూడా చేయలేకపోతున్నారు. ఇప్పటి వరకు కేవలం సికింద్రాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ దత్తాత్రేయ టికెట్ ఆశిస్తుండగా పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, కిషన్ రెడ్డి అదే స్థానం కోసం పోటీ పడుతున్నారు. ఇక నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్న ధర్మపురి అరవింద్ పోటీకి సిద్ధమవుతున్నారు. అధిష్టానం కూడా అరవింద్ వైపే మొగ్గు చూపుతుందన్న ప్రచారంతో ఆయన ప్రచారంపై దృష్టి పెట్టారు. మల్కాజ్గిరి కోసం రామచంద్రరావు, ప్రభాకర్ పోటీ. పెద్దపల్లి టికెట్ కోరుతున్న ఎస్ కుమార్. కరీంనగర్లో బండి సంజయ్ బలం చాటుకుంటారా? హైదరాబాద్ కోసం భగవంతరావు ప్రయత్నాలు. ఇక మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం కోసం ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ పోటీ పడుతున్నారు. పెద్దపల్లి నుంచి మహారాష్ట్ర కార్యదర్శి టికెట్ ఆశిస్తుండగా కరీంనగర్ టికెట్ కోసం బండి సంజయ్ పోటీలో ఉన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ నుంచి భగవంతరావు ప్రయత్నిస్తున్నారు. మిగిలిన స్థానాల్లోనైతే బీజేపీకి అసలు అభ్యర్థులే కరువయ్యారు. ఆయా స్థానాల్లో పోటీ కోసం క్యాండిడేట్స్ ను అన్వేషిస్తోంది కమలం పార్టీ. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఏ ఎన్నికలు వచ్చినా ఇదే పరిస్థితి ఎదురవుతుందన్న ప్రచారం ఉంది. తెలంగాణ కార్యకర్తల్లో జోష్ పెంచే విధంగా కొత్త వారికి టికెట్ కేటాయించి వారిని గెలిపించుకోవాలని కొందరు నేతల అభిప్రాయం.